బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. 11:27 చంద్రబాబు నాయుడు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులతో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపినట్టు కూడా తెలుస్తుంది. సో ఆహ్వానం పంపడంతో పాటు స్వయంగా ఆయన ఫోన్ కాల్ చేసి కూడా మాట్లాడడానికి ప్రయత్నించాడని కూడా తెలుస్తుంది. అయితే ఫోన్ కాల్ మాత్రం జగన్మోహన్ రెడ్డి లిఫ్ట్ చేయలేదు. కొన్నిసార్లు మాత్రం అందుబాటులో కూడా లేనట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి గల కారణాలు ఏంటి? ఆయన దారుణంగా ఓడిపోయినందుకే రావద్దనుకుంటున్నాడా, లేకపోతే ఇంకేమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఆయన అనివార్య కారణాలు ఏవైనా హెల్త్ ఇష్యూస్, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయని కూడా చాలామంది క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. సో ఈ సమాచారం విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళలేదు అన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రావద్దు అనుకుంటున్నాడు అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో ఇది పక్కన పెడితే ఈ ప్రమాణ స్వీకారానికి ఇప్పుడు గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర జరగబోయే ఈ ప్రమాణ స్వీకారానికి పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు కావచ్చు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు కావచ్చు, రజనీకాంత్ అండ్ చిరంజీవి, ఇలా ప్రధాని మోదీ, ఇలాంటి అమిత్ షా, ఇలాంటి వాళ్ళు చాలామంది అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఉదయం 6 గంటల నుంచే లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ ఇప్పటికే కిక్కిరిసి రచ్చరచ్చగా ఉందని తెలుస్తుంది. అయితే రోడ్లన్నీ కూడా రద్దీగా ఉన్నాయి. కొన్ని చోట్ల వాహనాలు కూడా నిలిచిపోయిన దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాణ స్వీకారానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే వేచి చూడాల్సిందే. సో అప్పటి వరకు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి చాలా మంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కోసం అయితే చాలా ఆశగా, లక్షలాది మంది అభిమానులు అయితే చాలా ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అనే నేను ఈ మాట కోసం అసలు ఎప్పుడెప్పుడు ఈ మాట అంటాడా అనే విధంగా చాలామంది ఎదురు చూస్తున్నారు. సో మరి ఇంకా కొద్దిసేపు చూస్తే చాలు, మన అందరి ఎదురు చూపులకు మాత్రం మనకు ఫలితం అనేది వచ్చేస్తుంది. కాబట్టి సో సీఎం చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోయే చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పంపినా కూడా ఆయన అందుబాటులోకి రాలేదు, ఆయన రానంటూ కూడా తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటున్నారు అన్నట్టుగా కూడా సమాచారం అందింది.